కుటుంబం మిగతాయి తర్వాత అవి కొంత కానీ మెయిన్ కేసీఆర్ కుటుంబం ఆయన చేసిన పాపాల ఫలితమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దుకాణం మూతబడడానికి కారణం. ప్రజల్లో ఏ సానుభూతి లేదు. అది మన మైనార్టీ ఓట్లను ఓవైసీనో వాళ్ళనో వీళ్ళని మేనేజ్ చేసుకొని వాళ్ళ జర ఎక్కువ ఉన్న హైదరాబాద్ సిటీ ఆ ఏరియాలో కొన్ని గెలుచుకున్న అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని ప్రతిపక్షాలను ప్రచారం సరిగ్గా చేసుకోనియకుండా తను డబ్బులు ఇటువంటి చేసినా కానీ 38% ఓట్లు వచ్చింది. 15% ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. అధికారం ఉంటే ఎట్లా అధికారం పోతే పార్టీ పరిస్థితి అధికారం ఉంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అధికారం పోతే అదే పార్టీ నాయకులు ఆ పార్టీని ఎలా వీడుతున్నారు. ఇది జనరల్గా ఏంటంటే కుటుంబ పార్టీలు అధికారం ఉంటే ఒకటి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు. జాతీయ పార్టీలు ఏంటంటే ఒక రాష్ట్రంలో పోతే ఇంకో రాష్ట్రంలో అట్లా ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్కి ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని దేశం ఢిల్లీ కోటలు బద్దలు కొడతా వచ్చేది కిసాన్ సర్కార్ అని చేశారు కదా. అవన్నీ ఓవర్ యాక్షన్లతోటి ఆ అహంకారపు మాటలు. ఈ వర్డ్ కరెక్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్ వర్డ్ కావాలను కేసీఆర్ ప్రవర్తించిన తీరు వాడిన మాటలకు. దాని ఫలితం ప్రజల్లో ఇంతమంది పార్టీ మారుతున్నా అయ్యో పార్టీ మారుతుందనే సానుభూతి లేదు. ఆ కారణంగా ఎమ్మెల్యేలు కూడా మేము పోతే మమ్మల్ని కూడా ఎవరు తప్పు పట్టరు, ఎమ్మెల్యేలు కానీ ఏ నాయకులు కానీ అనే వాతావరణం ఉంది కాబట్టి పోతుంది. మరి ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి రాళ్లతో కొట్టి చంపండి అన్నదానికి యూటర్న్ ఎంత ఈజీ ఉంటాయంటే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దాని ముచ్చటే లేకుండా చేసినట్టు, బడ్జెట్లో కేటాయింపు లేకుండా చేసినట్టు, అంతకుముందు పార్టీ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన వారు రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళు తీసుకోవడం కేసీఆర్ బీఆర్ఎస్ చూస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ వాళ్ళని తిట్టి అటువంటి పదజాలం వాడి తీసుకోవడం. అందులో మమ్మల్ని ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఎట్లొచ్చింది అధికారంకు, బీహార్లో ఎట్లొచ్చినట్టు ఆ 2 రాష్ట్రాలు ప్రజలు అధికారం వచ్చిందే బీజేపీ కూటమికి, బీజేపీ శివసేన కూటమికి మహారాష్ట్రలో అధికారం వచ్చారు. బీజేపీకి నితీష్ కుమార్ కూటమికి గత ఎన్నికల్లో బీజేపీ నితీష్ కుమార్కి బీహార్లో అధికారం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కుట్రపూరితంగా శివసేనను ఉన్న అధికార దళాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని గుంజుకొని ముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఆ ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి ఇచ్చి వేస్తే ఆ 2 పార్టీలు పాపపాలు అనుభవించి ముఖ్యంగా ఎన్సీపీ శివసేన చీలిపోయినాయి. శరద్ పవార్ పార్టీ చీలిపోవడం మామూలు విషయం కాదు. సో అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఆర్జేడీతో ఉన్న ప్రాబ్లం నితీష్ కుమార్ కొంత, తర్వాత ఏంటంటే ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని పరిస్థితులు నేను ఇంకోసారి మా ఓట్లు అడగా ఎమ్మెల్యే అన్నాడు. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్పాను అది. సో ఆ పరిస్థితులు ఆయనకి ఇంకా నేషనల్ లెవెల్లో 10 ఏళ్లలో బీజేపీ వ్యతిరేకత ఉంటుందేమని మరి ఎట్లా విండో. తర్వాత మళ్ళీ ఆర్జేడీ అవినీతి ఇష్యూ వచ్చింది. ఇక మోడీకి తిరుగులేదు అనుకున్నప్పుడు నేను ఈ కూటమి ఇంటి కూటమి పెట్టిన దాంట్లో నితీష్ కుమార్ మొదలున్నాడు. ఈ కూటమితో సాధించేది ఏమీ లేదు, మళ్ళీ వీళ్ళతో అవినీతి మూట కట్టుకోవడం తప్ప ఓటమి పరాభం అనుకున్నాడు. నేను ఎట్లా బీజేపీతో ఆయన జీవితంలో 60-70% బీజేపీతోనే ఉన్నాడు రాజకీయ జీవితంలో నితీష్ కుమార్. కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లో బీజేపీ కూటమికే ప్రజలు తీర్పు అంటగట్టారు. మధ్యప్రదేశ్ విషయం తీసుకున్నాం. మధ్యప్రదేశ్లో ఇంతకుముందు చెప్పారు జ్యోతిరాజ్ సింధియాను అనగదొక్కడానికి వీళ్ళు కుట్ర చేస్తుంటే ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చారు. రాజీనామా చేయడంతో కాంగ్రెస్ మెజార్టీ పడిపోయి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఎన్నికై వచ్చారు. ఒక్క రాష్ట్రంలో కదండి, ఇప్పుడు ఉత్తరాఖండ్లో కూడా బడ్జెట్ పాస్ కాకుండా వాయిస్ ఓట్ పాస్ అయిందని రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే దాన్ని రాష్ట్రపతి పాలన పెడితే సుప్రీంకోర్టు తీర్పు సరే దాని మీద ఒక మాట్లాడలేదు. కాబట్టి అయితే మళ్ళీ ప్రజలు కూడా 80% ఓట్లు ఉత్తరాఖండ్లో కానీ ఈవెన్ అరుణాచల్లో కానీ బీజేపీకి ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ కలిసిన గవర్నమెంట్ ఏర్పడ్డా వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే 28లో 26 బీజేపీ గెలుచుకుంది. 25 సొంతంగా, ఒకటి మన సుమలత గారు బీజేపీ సపోర్ట్తో ఇండిపెండెంట్. సో ప్రజలు బీజేపీతో ఉన్నారు. ఎక్కడ ప్రజలు ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని గవర్నమెంట్ పడిపోయిన కారణంగా బీజేపీ వ్యతిరేకంగా తీర్పిచ్చిన లేదు, పరిస్థితి లేదు. అదే మన దగ్గర రామారావు ప్రభుత్వాన్ని కూలగొట్టారు కదా నాదెళ్ల భాస్కర్ తోటి మెజారిటీ ఉన్నాగా, మళ్ళీ అసెంబ్లీలో నాదెళ్ల భాస్కర్ మెజారిటీ ప్రూవ్ అయిందా కాలే కదా. గవర్నమెంట్ మళ్ళీ రామారావు వచ్చింది కదా, మళ్ళీ ఎన్నికలు పెట్టి రామారావు ప్రజా తీర్పు బ్రహ్మణ మెజారిటీ గెలిచింది కదా. ఈ చరిత్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది, కేరళ కాంగ్రెస్ నిలిచింది, జనతా పార్టీ జేడీయూ అన్ని. బీజేపీ మీద ఎందుకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అంటే లక్ష్మణ్ గారు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, ఇలాంటివన్నీ చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. కాంగ్రెస్ పరిస్థితి మూటా తగాదాలు ఇప్పుడు ఉన్న వేవ్ లో కాంగ్రెస్ అంటే మా దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, మా దాంట్లో ఇప్పటి వరకు కూడా
సరే 100 రోజులు ఏంటంటే ఆల్మోస్ట్ 3 నెలలు దాటింది, ఎక్కడ కూడా ఆ పార్టీలో ఉన్నాయని అది కండిషన్ నేను చెప్పాను, 2 సార్లు చెప్పాను. లోక్సభ మీరు అంటున్న అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేకపోతే అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్కడ కూడా మా మధ్య విభేదాలు ఉన్నాయనో లేకపోతే ఒక విషయం గురించి ఎవరైనా ముఠా తగాదాలు దాన్ని యాక్టివ్ చేయాలంటే సిచ్యువేషన్ కావాలి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ సిచ్యువేషన్. లోక్సభ ఎన్నికల తర్వాత సిచ్యువేషన్ వస్తుంది. నేను చెప్పాను, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడండి, మీరు మాట్లాడండి, రాజకీయ పార్టీలు అవతలి పార్టీల బలహీనతలను అదే అన్న బలహీనత ఉన్నప్పుడు మీరు మాట్లాడండి, కానీ కాంగ్రెస్ పార్టీ నైజమే ముఠా తగాదాలు. ఇప్పుడు మేము ఆశ్రమంలో తప్పలేదు, అమిత్ షా మోడీ ఇద్దరు కొట్టుకుంటే బాగుండేది, మేము ఆశ్రమంలో జరగదు కదా, జరగదు. మీరు కూడా ఆశ్రమంలో తప్పలేదు కదా, జరగదు కదా. రెండు విషయాలు కాంగ్రెస్ పార్టీ నైజం అది, కాంగ్రెస్ పార్టీ నైజం అది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో గత 10 ఏళ్లలో రెండోసారి గెలిచిన రాష్ట్రం లేదు. 28 రాష్ట్రాల్లో రెండోసారి వరుస గెలిచింది. మరి చాలా ఉన్నాయి. ప్రజాబలం లేదు అంటే ఇప్పుడు ప్రజాబలంతోనే వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి. అది ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కదా, కేసీఆర్ మీద భయంకర వ్యతిరేకత. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్ దాన్ని ఉంటుంది. అదే అక్కడ ఏదైనా కానీ కేసీఆర్ వ్యతిరేకత తోటి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ కనపడదు కాబట్టి బీజేపీకి కేసీఆర్ మీద వ్యతిరేకత అయితే బీజేపీ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నట్టే కదా, ఓడగొట్టారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నట్టే కదా. సంజయ్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ తప్ప లాస్ట్ టైం కూడా ఎవరు గెలవలే. ఈసారి కూడా రాజా సింగ్ తో పాటు ఇంకో 7 గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేగా రాజా సింగ్ ఒక్కటి గెలిచినప్పుడు 4 లోక్సభ స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు 8 మంది గెలిస్తే ఎన్ని వస్తాయి? ఇవన్నీ అప్పటికన్నా ఇప్పటికి మోడీ గారి ఇమేజ్ చాలా బాగుంది, అది తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఈ గేట్లు తెరవడానికి ముఖ్య కారణం అవి చెప్పాలి. 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీని తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ లేదు గేట్లు తెరవకపోతే. ఆ గేట్లు తెలిసి ఆ బీఆర్ఎస్ నాయకులు వస్తేనే, అందుకే ఇంతకు మేము గేట్లు తెలిసిన గేట్లు చెప్పడం, వాళ్ళ బలంతోనన్నా బీజేపీని ఎదుర్కోవచ్చు. చేరికల కమిటీ అనేది పదవులతో కాదు, పదవిలో ఉండొచ్చు. పదవులో ప్రజాప్రతినిధి పదవితో ఎక్కడ తీసుకోవాలి మేము. చేరికల కమిటీ ఎక్కడ కూడా ఉన్న ఎంపీనో ఎమ్మెల్యేనో ఎవరు తీసుకోలేదు. అక్కడ ఏంటంటే తీసుకోవాలంటే మీరు తీసుకోలేదా, వాళ్ళు రాలేదా? మేము తీసుకోలేదు. ఇగో మేము తీసుకోకుండా రాలేదంటారు. రాజీనామా చేసి వస్తేనే అది మీరు పార్టీ మార్గాలకు టికెట్ ఇస్తుంటారు. ఏ విధంగానే విమర్శించారు. ఇంతకుముందు అసలు బీజేపీ క్యాండిడేట్స్ లేరు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇస్తా అంటే మల్లారెడ్డి ఏం చెప్పిండు, ఒక 15 రోజుల క్రితం నా కొడుకే భద్రారెడ్డి ఎంపీగా పూజ చేస్తే మల్కాజిగిరి. ఇంకోసారి ఏం చెప్పాడు, బీజేపీతో పొత్తున్న మల్కాజిగిరి నా కొడుకు భద్రారెడ్డికి అన్నాడు. ఆయన నేను చేయను, నా కొడుకు చేయరు, నా కుటుంబంలో ఎవరు చేయరు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని కదా చెప్పింది ఇందాక నరసింహనాయుడు గారు, అదే చెప్పారు. ఆయన బెదిరిస్తారు, వాస్తవమే, అది వాస్తవమే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, దుకాణం మూతపడుతుంది. మేము ఇంతకుముందే ఎన్నోసార్లు అనుకున్నాం. కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క ఓటు బీఆర్ఎస్ పడ్డా తెలంగాణకు ప్రయోజనం లేదు, ఒక్క సీటు బీఆర్ఎస్ రాకుండా తెలంగాణకు వచ్చే నష్టం లేదు అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినప్పుడు నేను దాన్ని సమర్థించిన. ఇదే డిస్కస్ అయినప్పుడు మీకు దమ్ముంటే ఒక్క ఓటు సీట్ తెచ్చుకోండి అన్నప్పుడు ఎస్ బీఆర్ఎస్ ఛాలెంజ్ కరెక్ట్ ఛాలెంజ్ అన్న. నేను రేవంత్ రెడ్డి కాదు, ఆ ఛాలెంజ్ సంబంధించి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు చేసిన అన్యాయాలకు తెలంగాణ ప్రజలకు విపరీతమైన కోపం ఉంది. అది మొత్తం ఆ పార్టీని బొందబెట్టాలి అనే కోరిక తెలంగాణ ప్రజలు బలంగా ఉంది. నేను దాన్ని అట్లా సమర్థిస్తాం ఆ విషయం వరకు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే 2 కుటుంబ పార్టీలు మొదటి నుంచి ఏది అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు ప్రొటెం స్పీకర్గా సీనియర్లు వదిలిపెట్టి తీసుకుని కాంచి ఆ తబ్లీగీ జమాత్కు 2,40,00,000 గారిని మొన్న ఓవైసీ వ్యతిరేకంగా ఇంకో క్యాండిడేట్ ప్రకటించారు హైదరాబాద్ పార్లమెంట్కు. తర్వాత మళ్ళా ఓవైసీని ఇఫ్తార్ పార్టీ పిలిచి రేవంత్ రెడ్డి తినిపించిండు, బెదిరించడం, గుంజుకోవడం. సో ఆ విధంగా సేమ్ కేసీఆర్ పద్ధతే రేవంత్ ఫాలో అవుతుండు. పార్టీ అంటే ఎమ్మెల్యే టికెట్ పదవికి రాజీనామా చేయకుండా కేసీఆర్ తీసుకుంటూ రాళ్ళతో ఓట్లు అని చెప్పి కూడా కుట్టిన చెప్పి కూడా మళ్ళీ రేవంత్ అదే పద్ధతి తీసుకుంటూ కేసీఆర్ ఎట్టుబడి సమస్య చెబుతలేదు, రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటే నడుస్తుందని చెప్తున్నాను. సో పశుపతి గారు మీకేమనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? అంటే తెలంగాణలో సరే ప్రతిపక్షంలో ఉంది, 39 స్థానాలు ఇచ్చారు. నిజంగా అంత వ్యతిరేకత ఉంటే 39 స్థానాలు రావు, మాకు 39 స్థానాలు గౌరవప్రదంగానే ఉన్నాయి. బట్ ఓకే, ఓటమిని స్వీకరిస్తున్నాము.